రావాలా రా నడు. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే అలా యేసుతో పాటుగా ఆయన సిలువకు ఎక్కించిన పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు, అలాగే ప్రధాన యాజకుడైన కయప, ఇంకా ఎవరి కోసమో ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. అతను లేపాలి. లేపు, పైకి లేపు. యూదుల రాజువా, నువ్వు ఆలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతావా? నడు. ఆ సిలువ భారాన్ని యేసయ్య అనుభవిస్తున్నారు. ఎంతో ఘోరంగా. పైకి లే. అక్కడ ఉన్న సైనికులు సిలువనెత్తు. అతి క్రూరంగా, కనికరము లేకుండా, అయ్యో యేసయ్యను కొట్టకండి, యేసయ్యను కొట్టకండి. సిలువ వేసిందా ఏ నేరము తెలియని నడు. అన్యాయపు తీర్పు కొట్టకండి యేసయ్యను. అయ్యో యేసయ్య, యేసయ్య కొట్టకండి, యేసయ్య కొట్టకండి, కొట్టకండి యేసయ్య. లోకమే సిలువ వేసిందా ఏ నేరము తెలియని యేసు, యేసయ్య, యేసయ్య కొట్టకండి, యేసును కొట్టకండి. అయ్యో మ్రానుతో పైన ఉమ్ములతో నడువలేని నడకలతో నడబడుతూ పోయావా యేసు, సోలివా నా యేసయ్యను కొట్టకండి. పోయావా ఎవరి నడు. నడు, ముందుకు నడు. ఎవరి కోసమో అయ్యో మా యేసయ్యను కొడుతున్నారే. ప్రభును కొట్టకండి, మా యేసయ్యను కొట్టకండి. అయ్యో నా యేసయ్యను కొట్టొద్దు. 3 రోజులే కడతాడంట దేవాలయాన్ని. యూదుల రాజట. మా యేసయ్యను బంధించకండి, మా యేసయ్యను కొట్టకండి, జీవజల కొట్టకండి, యేసు ప్రభును కొట్టకండి. ప్రభు మా యేసయ్యను కొట్టకండి. యేసయ్య, నా ప్రభువా, నిన్ను వధించబోతున్నారా? యేసయ్య, ప్రభువా, యేసు, మా ప్రభును కొట్టకండి. చిరకను నీకు ప్రభును కొడుతున్నారు. నీకు బహుమానం ఇందా, బహుమానం ముళ్ళు కిరీటం. మోయలేక ఆ సిలువను మోసుకుంటూ అన్యాయంగా తీర్పును పొంది నా యేసయ్య ఆ సైనికుల చేత కొట్టబడి సిలువను మోసుకుంటూ నా యేసయ్య పాపలోకమే సిలువ వేసిందా ఏ నేరము తెలియని యేసయ్య, ప్రభువా, నిన్ను బంధించబోతున్నారా? నడువలేని నడకలతో నడబడుతూ నా
యేసయ్యను అతి దారుణంగా సిలువలోనికి ఎక్కించి ఆయన చేతులకి మేకులను కొట్టి ఏ విధమైన కనికరము లేకుండా యేసయ్యకు చేతులకు మేకులను కొడుతున్నారు. యేసు యొక్క ఎడమ చేతికి కూడా మేకులను కొట్టి యేసు యొక్క పాదాలకి చేదు చిలకను నీకు ఇచ్చాము, జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము, జీవజలములు యేసు యొక్క తల్లి అయిన మరియా, ఆయన శిష్యుడైన యోహాను ఇద్దరు కూడా ఆయన సిలువ యొద్ద నిలబడి పక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా నీ పక్కలో పల్లెముతో ఒక్క పూట కుడిచితిమి. కలువరి పయనం ఎవరి యేసుతో పాటుగా ఎడమ వైపున ఒక దొంగతో పాటు నా యేసయ్యను సిలువలో వేలాడదీశారు. అలాగునా యేసయ్యతో పాటు కుడి వైపున ఒక దొంగని, ఎడమ వైపున మరొక దొంగని, ఆ ఇద్దరి దొంగలతో పాటు ఏ పాపము చేయని, ఏ తప్పిదమే చేయని, ఏ నేరమే చేయని ఆ యేసయ్యను వారితో పాటుగా సిలువలో వేస్తూ ఉన్నప్పుడు యేసు యొక్క పై వస్త్రం కొరకు ఆ సైనికులు చీట్లు వేసుకొని ఆయన వస్త్రాన్ని చించుకొని యేసయ్యను చూచి హేళనగా నవ్వుతా ఉంటారు. సోలివాలి పోయావా, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగం, ఎవరి కోసమో నువ్వు యూతుల రాజువేనా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని ఆ సైనికులు యేసయ్యను చూచి హేళనగా అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఆ అపహాస్యపు మధ్యలో నా యేసయ్య మౌనముగా అపారమైన సిలువను మోసుకుంటూ ఇద్దరు దొంగల మధ్యలో యేసయ్య నిలబడి ఉన్నారు. అప్పుడు పరిసయ్యులలో ఒకడైనటువంటి వారు